ఇందాక మీరు రాగానే ఏం చెప్పుకున్నాం? 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి టైట్ అయిపోయి ప్రశాంతంగా నిద్రపోయారు అనుకున్నాం కదా. అలాగే ఒక పెద్ద ఆవిడ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయింది. నిద్రపోతే ఆ నిద్రలో ఆవిడకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమొచ్చిందంటే, ఆ కళలో ఒక పాము వచ్చింది. కళలో ఒక పాము వచ్చింది. తెల్లారి నిద్ర లేచిన తర్వాత ఆ పెద్ద ఆవిడ ఏమని ఫీల్ అవుతుందంటే, నాకు రాత్రి కళలో ఒక పాము వచ్చింది కదా, అది కళలో వచ్చింది కాదు, అది నా కడుపులో ఉంది అని ఫీల్ అవుతుంది. ఎక్కడుందని ఫీల్ అవుతుంది? కడుపులో ఉంది అని ఫీల్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరినీ రచ్చ చేయడం మొదలుపెట్టింది. ఏమని? నా కడుపులో పాముంది, నా కడుపులో పాముంది అని. తినడం మానేసింది, ఓకేనా, తాగడం మానేసింది. స్లోగా హెల్త్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది, హెల్త్ పాడైపోతూ ఉంది. అలా కొంతకాలం చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, లేదు ఈవిడ లోపల ఏదో మైండ్లో పెట్టేసుకుంది కాబట్టి ఒకసారి హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి హాస్పిటల్లో డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం స్కానింగ్లన్నీ తీపిచ్చేసి కడుపులో ఏమీ లేదు అని ప్రూవ్ చేశారు. ఓకేనా? ప్రూవ్ చేస్తే ఆ పెద్ద ఆవిడ ఏమంటదంటే, ఈ డాక్టర్లందరూ పిచ్చి డాక్టర్లు, ఈ స్కానింగ్లన్నీ పిచ్చి స్కానింగ్లు, నేను నమ్మను, కానీ నా కడుపులో పాముంది అని బలంగా నమ్ముతుంది. సరే అని చెప్పేసి ఏం చేశారంటే, వాళ్ళు మాలాంటి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ముందే వచ్చి, ఇట్లా ఒక మా పెద్ద ఆవిడ కడుపులో పాము ఉందని బలంగా నమ్ముతుంది కాబట్టి ఎన్ని చెప్పినా వినడం లేదు అంటే, సర్లే తీసుకురండి పెద్దవాడిని, నేను చూస్తానులే అని చెప్పి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. తీసుకొస్తే అలా పెద్ద ఆవిడ ఎంట్రన్స్లో గేట్లోకి రాగానే ఇక్కడ కూర్చున్నటువంటి సైకాలజిస్ట్ చూసి, అరే పెద్ద ఆవిడ, నీ వంక చూస్తుంటే నీ కడుపులో ఏదో పాము ఉన్నట్టుందే అన్నాడు. అయ్యా నువ్వు చాలా మంచి డాక్టర్వి, మంచి దేవుడు అయ్యా నువ్వు. ఎంతోమంది పిచ్చి డాక్టర్లు ఎంతోమంది చూపించారు, ఎన్నో స్కానింగ్లు చేశారు, కానీ ఎవరూ లేదని చెప్పారు. కానీ నేను ఇలా ఎంటర్ అవగానే నన్ను చూసి నా కడుపులో పాము ఉంది అని తొందరగా కనిపెట్టేశారు. మీరు అద్భుతమైనటువంటి డాక్టరు, మీరే నన్ను బతికించాలి, మీరే నన్ను కాపాడాలి అంటాడు. సరే ఓకే కాపాడుతాను. అక్కడ ఒక టేబుల్ వేసి టేబుల్ మీద పడుకోబెట్టి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆవిడ నిద్రలోకి వెళ్ళిన తర్వాత చక్కగా టేబుల్ మీద ఒక సీసా తీసుకొచ్చి బయట నుంచి ఒక పాము పిల్లని తీసుకొచ్చి ఆ సీసాలో పెట్టి క్యాప్ పెట్టేసి, ఆ పెద్దావిడ మేల్కొన్న తర్వాత, పెద్దావిడ నీ కడుపులో ఉన్న పాము తీసేసాము, ఇదిగో పాము అని చెప్తాడు. ఓహో తీసేశారా, చాలా మంచి పని చేశారు, నన్ను బతికిచ్చారు అని చెప్పి ఆ పాము నేను తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుద్ది. నీ పాము నీ ఇష్టం, తీసుకెళ్ళి, ఎవరు కాదన్నారు, కాకపోతే ఏం చేసుకుంటావు ఆ పాముతో అని అడిగాడు. మా ఊర్లో ఉన్న జనాలందరూ పిచ్చి జనాలు, నా కడుపులో పాము ఉంది అంటే ఎవరు నన్ను నమ్మలేదు, ఈ పాము తీసుకెళ్ళి చూపించి, ఈ పాము నా కడుపులో నుంచి తీసిందే, నా కడుపులో పాము ఉన్నమాట వాస్తవమే అని నేను ప్రూవ్ చేసుకుంటాను అంది. ఓకే పర్వాలేదమ్మా, తీసుకెళ్ళి నీ పాము నువ్వు అన్నారు. చక్కగా హ్యాపీగా పాముని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత నుంచి కడుపులో ఏం లేదు కదా, హ్యాపీగా బలంగా తినటం మొదలుపెట్టింది. హ్యాపీగా తింటూ ఉంది, మళ్ళీ పుష్టిగా తయారైంది. అయితే ఒక 1-2 నెలల కాలం గడిచింది. గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. నానమ్మ నాకు ఒక చిన్న డౌట్ అని అడిగింది. ఏంటమ్మా అని అడిగితే, ఆ పాము నీ కడుపులో అన్ని రోజులు ఉంది కదా, ఏదన్నా పిల్లల్ని పెట్టిందేమోనన్న ఒక చిన్న డౌట్ నానమ్మా అంది. వెంటనే ఆ పెద్ద ఆవిడ, నిజమేనమ్మా, 2 రోజుల నుంచి మళ్ళీ కడుపులో ఏదో తేడాగా ఉంది అని మొదలుపెట్టింది. అర్థమైందా? అంటే మళ్ళీ స్టార్ట్ డాక్టర్ దగ్గరికి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు నా కడుపులో పాము అన్ని రోజులు ఉంది కదా, అందుకే పిల్లలు పెట్టిందేమో ఒక చిన్న డౌట్ డాక్టర్ గారు అన్నాడు. ఆ డాక్టర్ ఏం చేశారంటే, పెద్దవిడ నీకేమన్నా పిచ్చా చేత్తమా, నీ కడుపులో ఉన్నటువంటి పాము మగ పాము, అది గుడ్లు పెట్టదు, పిల్లల్ని చేయదు పో అన్నాడంట. ఓహో ఇది మగ పామా, గుడ్లు పెట్టదు, పిల్లల్ని చేయదా, అయితే ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ
తాను నమ్మినటువంటి విషయం ఎంత బలంగా నమ్మిందో అర్థమైందా? అర్థం కాలేదా? మరి పెద్దవాడికి ఒక క్లాస్ కొట్టినప్పుడు అర్థమైందా? అలాంటి నమ్మకాన్ని మన మీద మనం డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు ఎవరిని నమ్మాలి? నన్ను నేను నమ్మగలిగితే ఈ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాను. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఆస్ట్ ఫార్ములాలో